రెండవది, దేవుని వాక్కు పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, ఎరుకో కోటల చుట్టూత 7 రోజులు తిరగండి, మీరు కేకలేయండి, పడిపోతాయి అన్నాడు. వాస్తవంగా ఆ స్థలంలో మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమనేవాళ్ళమో తెలుసా? ఊరుకొండయ్యా వీరి మాటలు. గోడలు పడిపోవాలంటే గెడబులుగులు తీసుకోవాలా? గోడలు పడిపోవాలంటే రాళ్ళల్లో పెడతారు కదా గ్రానైట్. ఎవరో మనిషి డైనమేట్ పెట్టాలా, బాంబు పెట్టి దాన్ని పేల్చాలా? అట్లా గోడలు పడిపోతాయి. కానీ ఓరొక చుట్టూతో 7 రోజులు తిరిగితే పడిపోతాయా? అని మెదర్లేని మాటలు. అట్లట్లా జరిగిద్ది అని అనలా. దేవుని మాట పట్టుకుని విశ్వాసంతో 7 రోజులు ప్రదక్షిణాలు చేశారు. ఆ గోడలు వాటంతట అవే పడిపోయినాయట. దైవజనమా, జీవితంలో ఎప్పుడు విజయాన్ని సాధించాలన్నా నీ శక్తి సామర్థ్యాల మీద కాదు విశ్వాసం, నీ జ్ఞానం మీద కాదు విశ్వాసం, దేవుని నోటు నుంచి బయలుదేరిన మాట మీద మన విశ్వాసం నుంచి బ్రతుకుదుంగాక. అయిపోయింది. ఈ సమయంలో ఎరుకో కోటగొడల చుట్టూతా తిరిగేటప్పుడు మొదట ఎవరిని నిలవబడమన్నాడు తెలుసా? యోధులను. ఎవరిని? యోధులను నిలవబెట్టండి. ఆ నెక్స్ట్ యాజకులను, 7 పొట్టేలు కొమ్ములు పట్టుకున్న 7 యాజకులను నిలవబెట్టండి. దాని తర్వాత నిబంధన మందసాన్ని మోసే యాజకులు, నిబంధన మందసం. దాని తర్వాత ప్రజలను నిలవబెట్టమనండి అని చెప్పాడు. చూడండి, దేవుని పద్ధతి ఒక్కో చోట ఓ రకంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మోసద్వారంలో ఒకే పద్ధతిలో చేసుకొని వెళ్ళడం. ఆమెన్. ఇంతవరకు బైబిల్లో ఎక్కడ చూసినా మందసం మధ్యలో ఉందా, ముందు నడిచిందా? పెద్దగా చెప్పాలి. యోర్దాను దాటేటప్పుడు మందసం ముందుందా, చివరుందా? మందసం ముందుందా, మధ్యలో ఉందా? మరి ఇక్కడేమంటాడు? మందసాన్ని ముందుంచకుండా మధ్యలో ఉంచమంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏ పని కూడా మోస ధోరణిలో చేయడు.